హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈరోజు మనం రివ్యూ అవ్వబోయే మూవీ మీనాక్షి చౌదరి అండ్ నవీన్ పోల్శెట్టి యాక్ట్ చేసిన అనగనగా ఒక రాజు. ఈ ఇయర్ 2026 సంక్రాంతి లైనప్లో రిలీజ్ అయిన ఫోర్త్ మూవీ అనగనగా ఒక రాజు. అండ్ ఈ మూవీ నాకు ఎలా ఉంది అంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ జానర్కి ఈ మూవీ పర్ఫెక్ట్ యాప్ట్, ఎందుకంటే ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్యూర్గా మనని నవ్విస్తూనే ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు కనుక మన సినిమా వరల్డ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇంకా ఈ మూవీ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే ఈ స్టోరీ మెయిన్ ప్లాట్ పాయింట్ వచ్చి మన నవీన్ పోల్శెట్టికి డబ్బు అంటే చాలా ఎక్కువ ఇష్టం. అలాంటి మన హీరోయిన్ని కలవడం, తనను మ్యారేజ్ చేసుకునే ప్రాసెస్లో డబ్బు కన్నా లవ్వే ఎలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవడమే ఈ స్టోరీ మెయిన్ ప్లాట్ పాయింట్. ఇది చాలా థిన్ స్టోరీ లైన్. ఈ స్టోరీ వర్క్ అవ్వాలంటే ఈ సినిమాకి మెయిన్ కోర్ పాయింట్ అయిన కామెడీ వర్క్ అవ్వాలి. అండ్ ఈ సినిమాకి అదే ప్లస్ పాయింట్. ఈ మూవీలో చాలా కామెడీ సీక్వెన్సెస్ ఉన్నాయి. అన్ని సీక్వెన్సెస్ మనకు నచ్చకపోయినా బోర్ అయితే కొట్టవు, క్రింజ్ అనే ఫీలింగ్ రాదు. ఈ మూవీ మొత్తం ఫుల్ కామెడీ టోన్లో ఉన్న లాస్ట్ 10 to 15 minutes మాత్రం కొంచెం ఎమోషనల్ టోన్లోకి వెళ్తుంది. అక్కడే హీరో క్యారెక్టర్ మంచిగా కన్వర్ట్ అవుతాడు, విచ్ మీన్స్ వాల్యూస్ తెలుసుకుంటాడు అనమాట, రిలేషన్షిప్ వాల్యూస్ అనేవి. ఈ క్లైమాక్స్ సీన్లోనే హీరో మనీ కన్నా రిలేషన్షిప్స్కి లవ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని రియలైజ్ అవుతాడు. ఈ సినిమా సిచ్యువేషనల్ కామెడీతో నాకైతే బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా దానికి ఫుల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ మారి, అండ్ సేమ్ క్రెడిట్ గోస్ టు నవీన్ పోల్శెట్టి ఆల్సో. నవీన్ శెట్టి కామెడీ టైమింగ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎందుకంటే తను ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, తన కామెడీ టైమింగ్, తన డైలాగ్ డెలివరీ ఈ సినిమాకి చాలా బాగా వర్కౌట్ అయినాయి. నవీన్ పోల్శెట్టి లాస్ట్ మూవీ వచ్చి మిస్టర్ అండ్ మిస్సెస్ శెట్టి. ఆ మూవీకి ఈ మూవీకి అరౌండ్ 3 years గ్యాప్ ఉంది. ఎంత పెద్ద గ్యాప్ తీసుకున్నా ఒక మంచి మూవీతో వచ్చాడు నవీన్ పోల్శెట్టి. అండ్ ఈ మూవీలో మీనాక్షి చౌదరిది కూడా ఒక మంచి క్యారెక్టర్. తనది ఓన్లీ గ్లామరస్ రోలే కాదు, యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్. అండ్ ఈ పాత్రలో తను చాలా బాగా యాక్ట్ చేసింది. నవీన్కి తనకి మధ్య వచ్చే సీన్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో. అండ్ కన్వర్జేషన్స్ అండ్ డైలాగ్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఈ సినిమాకి రైటర్ వచ్చి కళ్యాణ్ శంకర. ఈ సినిమాకి డైలాగ్స్ బాగా వర్కౌట్ అయిన మెయిన్ కారణం కళ్యాణ్ శంకర్ అని. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ అండ్ మ్యూజిక్ ఇచ్చింది మికీ జమీర్. పాటలు అంతగా పెద్దగా హిట్ కాకపోయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డీసెంట్గా అనిపించింది నాకు. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ వచ్చి విజువల్స్. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ వచ్చి యువరాజ్. ఆయన పల్లెటూరు వాతావరణాన్ని, ఈ మ్యారేజ్ విజువల్స్ని బాగా చూపించారు. కుడోస్ టు హిమ్. ఈ పండక్కి మీరు మంచిగా నవ్వుకోవాలి అంటే అనగనగా ఒక రోజు కూడా ఒక మంచి ఆప్షన్. తప్పకుండా ఈ సినిమా మీద ఒక లుక్ వేయండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన సినిమా వరల్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.